మొక్కలని 2 రకాలుగా వర్గీకరించడం. మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే పుష్పించని మొక్కలు, పుష్పించని మొక్కలు. నెక్స్ట్ పుష్పించే మొక్కలు అని 2 రకాలు. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈ పుష్పించని మొక్కలని క్రిప్టోగ్రామ్స్ అంటారు. క్రిప్టోగ్రామ్స్. పుష్పించని మొక్కలని క్రిప్టోగ్రామ్స్ అంటారు. పుష్పించే మొక్కలని ఫెనిరోగ్రామ్స్ అంటారు. పుష్పించే మొక్కలని ఫెనిరోగ్రామ్స్ అంటారు. నెక్స్ట్ ఈ పుష్పించని మొక్కల్లో మళ్ళీ 3 రకాలు. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ పుష్పించిన మొక్కలు మళ్ళీ 3 రకాలు. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ థాలోఫైటా మళ్ళీ 2 రకాలు అనమాట. శైవలాలు, శిలీంధ్రాలు. ఈ శైవలాలు, శిలీంధ్రాలు అనేవి థాలోఫైటా వర్గానికి చెందినవి. శైవలాలు, శిలీంధ్రాలు అనేవి థాలోఫైటా వర్గానికి చెందినవి. నెక్స్ట్ ఈ పుష్పించే మొక్కలు కూడా మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించింది. అవి ఏంటంటే ఔరుత బీజాలు, వివృత బీజాలు. పుష్పించే మొక్కలని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే ఔరుత బీజాలు, వివృత బీజాలు. ఔరుత బీజాలు ఏంటంటే విత్తనాలు పండు లోపల ఉంటాయి. విత్తనాలు పండు లోపల ఉంటే వాటిని ఔరుత బీజాలు అంటారు. వివృత బీజాలంటే విత్తనాలు అనేవి పండు వెలుపల ఉంటాయి. విత్తనాలు అనేవి పండు వెలుపల ఉంటాయి. పండు వెలుపల ఉంటే వాటిని వివృత బీజాలు అంటారు. మళ్ళీ ఈ ఔరుత బీజాలు అనేవి 2 రకాలు. ఔరుత బీజాలు అనేవి 2 రకాలు. అవేంటంటే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఈ ఏకదళ బీజాలు అనేవి పీచు వ్యవస్థ కలిగినవి. ఏకదళ బీజాలు అనేవి పీచు వేరు వ్యవస్థ కలిగినవి. ద్విదళ బీజాలు అనేవి తల్లివేరు వ్యవస్థ కలిగినవి. ద్విదళ బీజాలు అనేవి తల్లివేరు వ్యవస్థ కలిగినవి. ఇవేంటి అనేది వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతవరకు మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు, అవి ఏ దానికి ఎందుకు వస్తాయనేది ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది.